ఈరోజుటి వీడియో వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్ రెండో వీడియో ఈరోజు వచ్చేసరికి సెకండ్ వీడియో. ఈరోజు క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మొదలియార్ కమిషన్ 1952-53 ప్రధానంగా ఏ విద్యను శోధించింది? ఆన్సర్ ప్రాథమికానంతర సెకండరీ విద్యా సంస్కరణ. వివరణ వచ్చేసరికి మొదలియార్ కమిషన్ ప్రాథమికానంతర విద్యను మరింత ప్రయోజనకరంగా ప్రయోగాత్మకంగా మార్చే దిశగా పనిచేసింది. ఇది మొదలియార్ కమిషన్. నెక్స్ట్, కొఠారి కమిషన్ను ఎవరు నియమించారు? కొఠారి కమిషన్ను ఎవరు నియమించారు? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం, ఆప్షన్ బి విశ్వవిద్యాలయ మంజూరు సంఘం యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, లేదా విద్యా మంత్రిత్వ శాఖ లేదా ప్రణాళిక సంఘం. ఆన్సర్ వచ్చేసరికి 1964లో యూజీసీ కొఠారి కమిషన్ను నియమించింది. థర్డ్ క్వశ్చన్, కొఠారి కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం ఏమిటి? కొఠారి కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం ఏమిటంటే ఆప్షన్ ఏ 5+3+4, ఆప్షన్ బి 6+2+3, ఆప్షన్ సి వచ్చేసరికి 10+2+3 అంటే 10th ఉండాలి, అలాగే ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలని కొఠారి కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కొఠారి కమిషన్ అనేది భారతదేశ విద్యా వ్యవస్థకు ఒక నిర్మాణం అందించింది. ఫోర్త్ క్వశ్చన్, మొదలియార్ కమిషన్ను ముఖ్య సిఫార్సు ఏంటి? అంటే మొదలియార్ కమిషన్ యొక్క ముఖ్య సిఫార్సు ఏంది? ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయడం, వయోజన అక్షరాస్యత, సెకండరీ స్థాయిలో విభిన్న పాఠ్యాంశాలు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఆన్సర్ వచ్చేసరికి సెకండరీ స్థాయిలో విభిన్న పాఠ్యాంశాలు అంటే విద్యార్థుల ఆసక్తులు సామర్థ్యాలను బట్టి విభాగాలుగా మార్పులు సూచించింది మొదలియార్ కమిషన్ సిఫార్సు. ఫిఫ్త్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం ఎన్పి అమల్లోకి ఎప్పుడు వచ్చింది? అంటే ఆన్సర్ వచ్చేసరికి 1986. వివరణ వచ్చేసరికి 1986లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలో జాతీయ విద్యా విధానం ఎన్పి అనేది అమల్లోకి వచ్చింది. ఎన్పి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 1986లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలో అమల్లో అయింది. సిక్స్త్ క్వశ్చన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 దేనిపై దృష్టి పెట్టింది? ఆప్షన్ ఏ సాంకేతిక విద్య, నైతిక విలువలు, పర్యావరణ విద్య, కార్యక్రమాల ప్రయోజనకర విద్య, అనుభవాలతో నేర్పే విద్య. ఆన్సర్ విద్య అనేది జీవన అనుభవాలను నేర్పేలా ఉండాలని సూచించింది. విద్య అనేది జీవన అనుభవాలను నేర్పేలా ఉండాలని సూచించింది ఏదంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. సెవెంత్ క్వశ్చన్, అందరికీ విద్య అనే నినాదం ఏ విధానానికి చెందినది? అందరికీ విద్య అనేది ఏ నినాదానికి చెందిందంటే జాతీయ విద్యా విధానం. కొఠారి కమిషన్ ఉంది, జాతీయ విద్యా విధానం 1986 ఉంది, కార్యాచరణ ప్రణాళిక 1992 ఉంది, మొదలియార్ కమిషన్ ఉంది. కానీ అందరికీ విద్య అనేది జాతీయ విద్యా విధానం అనేది 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా చెందింది. ప్రతి ఒక్కరు ప్రాథమిక విద్యను పొందాల్సిన అవసరం అనేది ఈ జాతీయ విద్యా విధానం అనేది సందేశం. ఎయిత్ క్వశ్చన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రోగ్రాం ప్రారంభించబడిన విధానం. అంటే ఇక్కడ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రోగ్రాం ఎవరు ప్రారంభించారు? కార్యాచరణ ప్రణాళిక 1992, జాతీయ విద్యా విధానం 1986, కొఠారి కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్. అంటే జాతీయ విద్యా విధానం అనేది ప్రారంభించడం జరిగింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రోగ్రామ్ని. ఇది పాఠశాల వసతుల మెరుగుదల కోసం ప్రారంభించబడింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రోగ్రాం అనేది ఇది పాఠశాలల వసతుల యొక్క మెరుగుదల కోసం ప్రారంభించబడిన ప్రోగ్రాం. నైన్త్ క్వశ్చన్, కార్యాచరణ ప్రణాళిక 1992 ఏ విధానానికి అనుసంధానంగా రూపొందించబడింది? కార్యాచరణ ప్రణాళిక 1992 ఏ విధానానికి అనుసంధానంగా రూపొందించబడింది అంటే ఆప్షన్ ఏ ఎన్పిఈ 1968, ఆప్షన్ బి కొఠారి సిఫార్సులు, ఆప్షన్ సి ఎన్పిఈ 1986, ఆప్షన్ డి జాతీయ పాఠ్య రూపరేఖ. ఆన్సర్ వచ్చేసరికి ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986ను అమలు చేయడానికి రూపొందించబడిన కార్యాచరణ ప్రణాళిక ఇది. 10th క్వశ్చన్,
కొఠారి కమిషన్ పనిచేసిన సంవత్సరాలు, అంటే కొఠారి కమిషన్ ఏ సంవత్సరం నుండి ఎప్పటి వరకు పనిచేసింది? ఈ కొఠారి కమిషన్ మీద బిట్టు రీసెంట్గా అతను చనిపోయాడు. ఎవరు? కస్తూరి రంగరాజన్. ఎవరైనా కొఠారి కమిషన్గా ఏందనేది దాని గురించి కూడా చూసుకోండి. కొఠారి కమిషన్ పనిచేసిన సంవత్సరాలు వచ్చేసరికి 1950 నుండి 51, 1964 నుండి 66, 1970 నుండి 71, 1980 నుంచి 82. ఆన్సర్ వచ్చేసరికి 1964 నుంచి 1966 వరకు ఇది భారతదేశ విద్యారంగాన్ని విశ్లేషించింది. కొఠారి కమిషన్ అధ్యక్షుడు ఎవరు? రీసెంట్గా చనిపోయింది కూడా ఆయన కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 11th, కొఠారి కమిషన్ సూచించిన జాతీయ విధాన నిర్మాణం ఏంది? 10+2+3 ఇంటరు 10th ఇంటరు డిగ్రీ. ఇది విద్యా పద్ధతికి మార్గదర్శనం చేసింది. అంటే విద్య ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కొఠారి కమిషన్. 12th క్వశ్చన్, నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలపై దృష్టి పెట్టినది ఏ కమిషన్? ఈశ్వరిబాయి కమిటీ, మొదలియార్ కమిషన్, ఎన్పి 1986, కొఠారి కమిషన్. నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలని మొట్టమొదటగా 10+2+3 ఉండాలని చెప్పింది కూడా కొఠారి కమిషనే. విద్య ద్వారా మానవ విలువలను పెంపొందించాలన్నదే లక్ష్యం. నైతిక విలువలు, మానవ విలువలు కూడా పెంపొందించాలన్నదే కొఠారి కమిషన్ యొక్క ఉద్దేశం. 13th క్వశ్చన్, సెకండరీ విద్యలో వృత్తిపరమైన విద్య వొకేషనలైజేషన్ కోసం సూచన ఇచ్చింది. జాతీయ విద్యా విధానం 1986, కొఠారి కమిషన్, మొదలియార్ కమిషన్, కార్యాచరణ ప్రణాళిక 1992. ఆన్సర్ వచ్చేసరికి జాతీయ విద్యా విధానం 1986. విద్యార్థులను ఉద్యోగ లక్ష్యంతో తయారు చేయడం కోసం ఈ మార్గదర్శకం వచ్చింది. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఈశ్వరిబాయి పటేల్ కమిటీ దేనిని ప్రోత్సహించింది? కంప్యూటర్ విద్య, సామాజిక సేవ మరియు ఉత్పాదక పనులు, కళలు మరియు క్రీడలు, మధ్యాహ్న భోజన పథకం. సామాజిక సేవ మరియు ఉత్పాదక పనులను ఈశ్వరిబాయి పటేల్ కమిటీ అనేది ప్రోత్సహించింది. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచే లక్ష్యంతో ఈ పథకం వచ్చింది. సామాజిక స్పృహ, సహాయం చేయడము, అన్ని విధాలుగా నైతిక విలువలు, మానవీయ విలువలు అన్నీ ఉండాలని చెప్పింది ఈశ్వరిబాయి పటేల్ కమిటీ, ప్రోత్సహించింది ఇది. 15th క్వశ్చన్, కామన్ స్కూల్ సిస్టమ్ సామాన్య పాఠశాల వ్యవస్థ ప్రతిపాదించింది ఏ కమిషన్? కొఠారి కమిషన్, ఎన్పిఈ 1986, మొదలియార్ కమిషన్, పిఓఏ 1992. ఆన్సర్ వచ్చేసరికి కొఠారి కమిషన్. ఏమంటుంది? అన్నిటికీ సమానమైన విద్యా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం. సమానంగా విద్య అందించాలంటే కొఠారి కమిషన్ కన్ను మూసుకొని పెట్టేసారు ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్, పిఓఏ 1992 కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది ఎందుకోసం? అంటే పిఓఏ అనే ప్రోగ్రామ్ ఉంది 1992, ఈ కార్యాచరణ ప్రణాళిక ఎందుకోసం చేసింది? మొదలియార్ కమిషన్, ఈశ్వరిబాయి పటేల్ కమిటీ, జాతీయ విద్యా విధానం 1986 ఈ పిఓఏ అనేది కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం చేసేది. ఎన్ఈపి 2020. ఇది ఎన్పిఈ 1986ను సమర్థంగా అమలు చేసేందుకు రూపొందించబడింది. అంటే ఇప్పుడు 1986 మనకు ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, ఇది సక్రమంగా టైం టు టైం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ పిఓఏ 1992 కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 17th క్వశ్చన్, మహిళలు మరియు వెనుకబడిన తరగతుల విద్యపై దృష్టి పెట్టిన విధానం. ఎవరు దృష్టి పెట్టిరు అంటే మనకు కొఠారి కమిషనా, పిఓఏ 1992, మొదలియార్ కమిషనా, ఈశ్వరిబాయి పటేల్ కమిటీ. అంటే మనకు వెనుకబడిన తరగతుల కోసం ఎవరంటే పిఓఏ 1992. అసలు పిఓఏ 1992 అనేది ఒక కార్యాచరణ ప్రణాళిక అన్నట్టు. విద్యలో సమాన అవకాశాల కల్పనకు ఇది దోహదపడుతుంది. ఏది? పిఓఏ 1992 కార్యాచరణ ప్రణాళిక. 18th క్వశ్చన్, కనీస విద్యాస్థాయిలు ఎంఎల్ఎల్ అనే భావన ఎప్పుడు వచ్చింది? ఎంఎల్ఎల్ అంటే కూడా మినిమం లెర్నింగ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అన్నట్టు. ఆ విధంగా అంటే తగిన మనకి ఎన్నైతే అవసరమో అన్ని సరిపడ ఉన్నాయా లేదా అనేది అన్నట్టు. ఆప్షన్ ఏ పిఓఏ 1992, ఆప్షన్ బి మొదలియార్ కమిషన్, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి ఎన్పిఈ 1986. ప్రతి విద్యార్థి కనీసంగా నేర్చవలసిన అంశాలను నిర్దేశించేందుకు ఇది ఉపయోగపడింది. ఏది? ఎంఎల్ఎల్ అనేది.
పీఓఏ దీని ఆన్సర్ వచ్చేసరికి కనీస విద్యాస్థాయిలు అనే భావన ఎప్పుడు వచ్చిందంటే పీఓఏ 1992 కార్యాచరణ ప్రణాళిక అప్పుడు ఈ కనీస విద్యాస్థాయిలు అనే భావన వచ్చింది. కొఠారి కమిషన్కు అధ్యక్షత వహించిన వారు ఎవరు? కొఠారి కమిషన్కు అధ్యక్షత వహించిన వారు ఎవరంటే ఆప్షన్ ఏ కొఠారి, ఆప్షన్ బి మొదలియార్, ఆప్షన్ సి ఈశ్వరిభాయ్ పటేల్, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. ఈ కమిషన్లందరికీ ఎవరెవరు అధ్యక్షత వహించారు, అధ్యక్షుడు ఎవరు అనేవి కూడా గుర్తుంచుకోవాలి. ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ కొఠారి విద్యను శాస్త్రీయంగా విశ్లేషించారు కొఠారి కమిషన్కు. 20th క్వశ్చన్, ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో తేవాలని లక్ష్యం పెట్టుకున్నది. ఆప్షన్ ఏ పీఓఏ 1992, ఎన్పిఈ 1986, కొఠారి కమిషన్ పైవన్నీ. అంటే ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో తేవాలని లక్ష్యం పెట్టుకున్నది ఎవరంటే ఇవన్నీ ఇక ఫస్ట్ ప్రాథమిక విద్య తీసుకురావాలని 3 ఇవి చేసినాను. ఎన్పిఈ 1986, కొఠారి కమిషన్, పీఓఏ 1992. అంటే ఏమంటుండో విద్యను సమానంగా అందించాలన్న లక్ష్యం అన్ని విధానాల్లో ఉందన్నట్టు ప్రాథమిక విద్యను. ఇది ఈరోజటి వీడియో. ఈ వీడియో అయిపోయి చూసిన తర్వాత నేను ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ ఇస్తాను. దీన్ని క్లిక్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నీ వీడియో ఒకసారి విన్న తర్వాత ఒకసారి మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. మన voiceofsandhya.in ఇదే వెబ్సైట్లో వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అది కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకసారి చదువుకోండి, వినండి, ఒకసారి చదువుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము పెడగాగి గురించి చూద్దాం. పెడగాగి గురించి మరి అందరు అడుగుతున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్పై బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సిందంతా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు అది ఒక్కటి చేస్తే వీడియో పుష్ అవుతుంటే ఏమవుతుందంటే మాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి వీడియోస్ అయితే చేస్తాం. మీరు ఉత్తిగా చూస్తే ఇక మాకైతే చేయాలని కూడా అనిపించదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.